హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ బయాలజీ. ఈరోజు నేను మీకు డిగ్రీ 4th సెమిస్టర్లో బీఎస్సీ ఆనర్స్ మేజర్ బాటనీ వాళ్ళకు ఏమేమి పేపర్స్ ఉన్నాయి, సిలబస్ ఏంటి అనేది డిస్కషన్ చేయబోతున్నాను. ఈ 4th సెమిస్టర్లో మనకి మేజర్లో మెయిన్గా 3 పేపర్స్ ఉన్నాయి. ఈసారి మనకి ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకి మేజర్లో అనాటమీ అండ్ ఎంబ్రియాలజీ ఆఫ్ యాంజియోస్పర్మ్స్. ఇది మనకి మైనర్ కూడా వస్తుంది. మనకి జువాలజీ మైనర్ వాళ్ళు తీసుకున్నట్టు మైనర్లో కూడా మనకి అనాటమీ ఎంబ్రియాలజీ వస్తుంది. నెక్స్ట్ పేపర్ వచ్చేసి మనకి ప్లాంట్ ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ ఫైటోజియోగ్రఫీ. ఆ తర్వాత మనకి ఇంకా నెక్స్ట్ ప్రాక్టికల్స్. ఆ తర్వాత థర్డ్ పేపర్ వచ్చేసి ప్లాంట్ రీసోర్సెస్ అండ్ యూటిలైజేషన్. ఇది మనకి కొత్త పేపరు. సో మనకి టోటల్గా 3 పేపర్స్. ఈ 3 పేపర్స్లో మనకి సిలబస్ ఏముంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకేంటి ఏం పేపరు, అనాటమీ అండ్ ఎంబ్రియాలజీ ఆఫ్ యాంజియోస్పర్మ్స్. దీంట్లో ఏమేమి యూనిట్లు ఉన్నాయని చూద్దాం. మనం ఫస్ట్ అనాటమీ అండ్ ఎంబ్రియాలజీ ఆఫ్ యాంజియోస్పర్మ్స్. దీనిలో మనకి టోటల్గా 1 2 3 4 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్లో మనకి ఫస్ట్ యూనిట్ వచ్చి టిష్యూస్ ఇన్ ప్లాంట్స్లో ఉండేటువంటి టిష్యూస్ ఏమేమి ఉంటాయి, మెరిస్టమాటిక్ టిష్యూస్, అపికల్ మెరిస్టమ్స్, పర్మనెంట్ టిష్యూస్, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ మనకి టిష్యూస్ ఇన్ ప్లాంట్స్లో వస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి ఆల్మోస్ట్ మనకి ఇంటర్మీడియట్లో ఇచ్చినటివే. నెక్స్ట్ యూనిట్ 2 అనామలస్ గ్రోత్ ఇన్ ప్లాంట్స్. అనామలస్ గ్రోత్ దీనిలో మనకి ఏమేమి వస్తాయంటే మనకి మొత్తం 5 మాడ్యూల్స్ ఉన్నాయి. ఫస్ట్ మాడ్యూల్లో టిష్యూ సిస్టమ్స్, ఎపిడెర్మల్, గ్రౌండ్ అండ్ వాస్కులర్. దీనిలో అంటే మనకి 3 లేయర్స్లో ఉన్నటువంటి టిష్యూ సిస్టమ్స్. సెకండ్ మాడ్యూల్లో అనామలస్ సెకండరీ గ్రోత్ ఇన్ రూట్ ఆఫ్ బీటా వల్గారిస్. అనామలస్ సెకండరీ గ్రోత్ ఇన్ బీటా వల్గారిస్. మామూలుగా మనకి సెకండరీ గ్రోత్ ఉంటుంది ప్లాంట్స్లో. దానిలో మనకి అనామలస్ సెకండరీ గ్రోత్ మోస్ట్లీ మనకి మోనోకాట్స్లో వస్తే దాన్ని అనామలస్ సెకండరీ గ్రోత్ అంటారు. దాని గురించి మనకి 2 మాడ్యూల్స్ ఉన్నాయి. నెక్స్ట్ టింబర్స్ ఎకనామిక్ ఇంపార్టెన్స్. ఆ తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ అనాటమీ ఇన్ ప్లాంట్ సిస్టమాటిక్స్, ఫోరెన్సిక్స్, ఫార్మకోగ్నసీ. ఓకే, అదే మనకి టోటల్గా యూనిట్ 2. యూనిట్ 3 యాంథర్ అండ్ పాలన్. టోటల్గా మనకి రిప్రొడక్షన్ గురించి ఇచ్చినారు. ఇది మనకి 3 మాడ్యూల్స్ ఉన్నాయి. ఆ తర్వాత యూనిట్ 4 వచ్చేసి ఓవ్యూల్స్, ఫర్టిలైజేషన్ అండ్ ఎండోస్పర్మ్. ఇది కూడా మనకి రిప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేది. ఓవ్యూల్స్, ఫర్టిలైజేషన్ అండ్ ఎండోస్పర్మ్. టోటల్ 4 మాడ్యూల్స్. స్ట్రక్చర్ అండ్ టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్, మెగాస్పోరోజెన్సిస్. ఆ తర్వాత అవుట్లైన్స్ ఆఫ్ పాలినేషన్. థర్డ్ వన్ డబుల్ ఫర్టిలైజేషన్. ఫోర్త్ వన్ పెరిస్పర్మ్. ఇవన్నీ సింపుల్ టాపిక్స్. యూనిట్ 5లో మనకి 5 మాడ్యూల్స్ ఉన్నాయి. ఎంబ్రియాలజీ ఇన్ డైకాటు, మోనోకాటు. ఆ తర్వాత సీడ్ స్ట్రక్చర్ ఇన్ డైకాటు, మోనోకాటు. ఇంపార్టెన్స్ ఆఫ్ సీడ్ అండ్ సీడ్ డిస్పర్సల్ మెకానిజం. పాలిఎంబ్రియాని, అపోమిక్సిస్. సో ఇవి టోటల్గా మనకి ఏంటి పేపర్ 1లో ఇది అనాటమీ అండ్ ఎంబ్రియాలజీ ఆఫ్ యాంజియోస్పర్మ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్స్ట్ బుక్స్ పాండే, ఆ తర్వాత భట్టాచార్య టెక్స్ట్ బుక్స్ ఉంటాయి రిలేటెడ్గా. ఇంకా రెఫరెన్స్ బుక్స్. మనకి ప్రాక్టికల్ సిలబస్ ఏముంది దీంట్లో అంటే డైకాట్ రూటు, మోనోకాట్ రూటు, అబ్జర్వేషను. ఇది ప్రాక్టికల్ సిలబస్ టోటల్గా. తర్వాత టిష్యూ ఆర్గనైజేషన్ ఇన్ షూట్ ఎపిక్స్, అనామలస్ సెకండరీ గ్రోత్ ఇన్ బీటా వల్గారిస్, అనామలస్ సెకండరీ గ్రోత్ ఇన్ బెరీవియా అండ్ డ్రెసినా. మీరు రికార్డ్స్లో కూడా ఇవే రాస్తారు మోస్ట్లీ. ఆ తర్వాత స్టడీ ఆఫ్ యాంథర్ అండ్ ఓవ్యూల్, స్టడీ ఆఫ్ పాలన్ జెర్మినేషన్, డిసెక్షన్ అండ్ అబ్జర్వేషన్ ఆఫ్ ఎంబ్రియో సాక్ ఇన్ శాంటాలమ్ ఆల్బమ్, స్ట్రక్చర్ ఆఫ్ ఎంజియోస్పర్మ్స్ యూజింగ్ పర్మనెంట్ స్లైడ్స్, డిసెక్షన్ అండ్ అబ్జర్వేషన్ ఆఫ్ ఎండోస్పర్మ్ హాస్టోరియా, డెవలప్మెంట్ స్టేజెస్ ఆఫ్ డైకాట్ అండ్ మోనోకాట్ ఎంబ్రియోస్. ఇవి మనకి టోటల్గా 10 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి మనకి దాంట్లో ప్రాక్టికల్ సిలబస్లో. సో ఈ 10 ఎక్స్పెరిమెంట్స్లోనే మనము రికార్డు కూడా రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బాటనీ మేజర్లో సెకండ్ పేపర్ వచ్చేసి ప్లాంట్ ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ ఫైటోజియోగ్రఫీ. దీంట్లో మొత్తం ఎన్ని యూనిట్లు ఉన్నాయో చూద్దాం. సిలబస్ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 5. టోటల్గా 5 యూనిట్స్.
బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ ఎకాలజీ. యూనిట్ 2 వచ్చేసి పాపులేషన్ అండ్ కమ్యూనిటీ ఎకాలజీ. యూనిట్ 3 క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్. యూనిట్ 4 కాన్సెప్ట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. యూనిట్ 5 ఫైటోజియోగ్రఫీ. ఇది ఈజీ పేపర్, మనకి మార్క్స్ గెయినింగ్ చేసుకునేటువంటి యూనిట్ ప్లాంట్ ఎకాలజీ, బయోడైవర్సిటీ, ఫైటోజియోగ్రఫీ. సో దీని యొక్క ప్రాక్టికల్ సిలబస్ ఏంటి అంటే ఇది మనకి ప్రాక్టికల్ సిలబస్. దీంట్లో మనకి స్టడీ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తారు. ఫస్ట్ దాంట్లో సాయిల్ థర్మోమీటరు, మ్యాక్సిమం థర్మోమీటరు, యానిమోమీటర్, రెయిన్ గేజ్, లక్స్ మీటర్ ఇవన్నీ. ఆ తర్వాత విజిట్ లోకల్ మెట్రాలజీ స్టేషన్ అంట. స్టడీ ఆఫ్ మార్ఫలాజికల్, అనాటమికల్, హైడ్రోఫైట్స్, జీరోఫైట్స్, అనాటమికల్ అడాప్టేషన్స్ ఇచ్చినారు. క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ హెర్బేషియస్ వెజిటేషన్ in college campus. Okay. Identification of vegetation in college campus. Find out alpha diversity of plants in an area. Mapping of biodiversity hotspots in the world and India. Mapping of phytogeographical regions of the globe and India. అది మనకి టోటల్గా ప్రాక్టికల్ సిలబస్. సో ఇంకా మనకి లాస్ట్ పేపర్ వచ్చేసి ప్లాంట్ రిసోర్సెస్ అండ్ యూటిలైజేషన్. దీంట్లో మనకి 5 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫుడ్ ప్లాంట్స్. ఇది మనకి కొత్త టాపిక్. ఫుడ్ ప్లాంట్స్లో ఏమేమి ఉన్నాయంటే సెంటర్స్ ఆఫ్ డైవర్సిటీస్ ఆఫ్ ప్లాంట్స్, ఆరిజిన్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్. సెకండ్ మాడ్యూల్లో డొమెస్టికేషన్ అండ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్. థర్డ్ మాడ్యూల్ కల్టివేషన్, ప్రొడక్షన్ అండ్ యూజ్ ఆఫ్ cereals, మేజర్ అండ్ మైనర్ మిల్లెట్స్, పల్సెస్ అవి. యూనిట్ 2లో ఎకనామిక్ ప్లాంట్ ప్రోడక్ట్స్. యూనిట్ 3 కమర్షియల్ ప్లాంట్ ప్రోడక్ట్స్. యూనిట్ 4 మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్ ప్రోడక్ట్స్. యూనిట్ 5 టింబర్ ప్రోడక్ట్స్. అంటే మనకి ప్లాంట్స్ మనకి ఏ విధంగా యూస్ఫుల్ ఉన్నాయో అటువంటి ప్లాంట్స్ గురించి దీంట్లో ఇవ్వడం జరిగింది. టోటల్గా ఏంటిది ఏం పేపర్ అంటే మనకి ప్లాంట్ రిసోర్సెస్ అండ్ యూటిలైజేషన్. దీంట్లో ప్రాక్టికల్ సిలబస్ ఏముంది అంటే స్టడీ ఆఫ్ మార్ఫాలజీ అండ్ మైక్రోకెమికల్ టెస్ట్ ఫర్ స్టోర్డ్ మెటీరియల్ ఆఫ్ ఎనీ 3 ఫుడ్ క్రాప్స్. Study of morphology and microscopic study anatomy of some plant fibers, cotton, jute, hemp. Study of morphology, medicinal and aromatic plants and their useful parts. Study of some oil yielding crops and properties of their soils. Study of some gum, resin, tannin, dye yielding plants. అన్ని ఎకనామికల్ ఇంపార్టెన్స్ 5 ఉన్నాయి దీంట్లో. సో ఇది ఫ్రెండ్స్ మనకి 4th సెమిస్టర్ సిలబస్. ఇంకా మనకి బీఎస్సీ ఆనర్స్ మేజర్ బాటనీలో ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఇటువంటివన్నీ నేను ఈ ఛానల్లోనే పెడుతుంటాను. ఎస్ బయాలజీలో అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.